నంద్యాల శివారులో కుందు నది సమీపాన ఉన్న ప్రముఖ శ్రీ గంగమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోని హుండీని పగులగొట్టిన గుర్తు తెలియని దుండగులు సుమారు 10,000 రూపాయల నగదుతో పాటు అమ్మవారికి అలంకరించిన విలువైన పట్టు చీరలను అపహరించుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నంద్యాల శివారు ప్రాంతమైన కుందు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు పడి హల్చల్ చేశారు. గత శుక్రవారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలపై కన్నేసిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ హుండీని పగలగొట్టిన దొంగలు అందులో ఉన్న సుమారు 10,000 రూపాయల నగదుతో పాటు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించిన విలువైన పట్టు చీరలను అపహరించుకెళ్లినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగభూషణం తెలిపారు. ఆలయంలో ప్రతి వారం జరిగే పూజల సమయంలోనే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నంద్యాల తాలూకా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు శుక్రవారం కుందునది ఒడ్డున వెలిసిన గంగమ్మ తల్లి గుడి దగ్గర దొంగతనం జరిగినది. ప్రతి శుక్రవారం యథావిధిగా పూజకని వచ్చినాం మేము. ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు పగలగొట్టి లోపల 2 ఉండీలు బీరువా మొత్తం పగలగొట్టి కొంతమంది దుండగులు చోరీ చేయబడి జరిగినది. హఠావుటిన మేము తాలూకా పోలీసుల వారికి తెలియజేయడం ఏమనేది. అలాగే వాళ్ళు కూడా ఏమైనా స్పందించి వచ్చి ఇక్కడ క్లోజ్ టీము అవన్నీ చెక్ చేసుకొని చూసి సార్ వారు స్పందించి వెళ్ళినారు. హుండీ డబ్బులు 10,000 అమ్మవారికి సారా పెట్టినవి ఒడి బియ్యం పోసిన చీరలు అవి ఇవి దుండగులు దొంగలించినారు. ఈరోజు శుక్రవారం కదా, ఉదయం పూజకని వచ్చినాము. వచ్చేసరికి గుడిలో ఇట్లా బియ్యం పాలగొట్టి కనపడడం వల్ల ఎమ్మడే మేము తాలూకా పోలీసుల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలో కుందు నది ఒడ్డున వెలిసిన గంగమ్మ గుడి దేవస్థానం దగ్గర కొంతమంది దుండగులు నిన్న రాత్రి గుడి కటాంజనము పలగొట్టి లోపలికి దూరి అందులో ఉండి పలగొట్టి ఉండిని తీసుకెళ్ళి బయట పరిసరాల్లో వేసి అందులో ఉన్న నగదును దాదాపు 10,000 నుండి 15,000 దాకా అమౌంట్ ఉంది. దాన్ని దొంగిలించారు. ఉదయం యథావిధిగా ప్రతిరోజు క్లీన్ చేసే గుడి నిర్వాహకులు ఈరోజు ఉదయం వచ్చి తెరిచి చూసేసరికి దొంగతనం జరిగిందని భావించి వెంటనే నంద్యాల తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దర్యాప్తు